నమస్తే ఏకే న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో 9 ఏళ్ల బాలుడు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన విలియమ్స్ అనే 9 ఏళ్ల బాలుడు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్ కు వెళ్లి సెప్టిక్ ట్యాంక్ లో పడ్డాడు. ట్యాంక్ మూత తెరిచి ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. విలియమ్స్ తండ్రి శ్రీనివాస్ సోమవారం రోజున అస్వస్థకు గురై పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యాడు. దీంతో తండ్రి శ్రీనివాస్ వెంట ఉన్న విలియమ్స్ టాయిలెట్స్ కోసం వెళ్ళగా హాస్పిటల్లోని టాయిలెట్స్ మూసి ఉండటంతో ఆసుపత్రి ఆవరణలోనికి వెళ్ళగా వెనుక బాహిర్ముఖి వెళ్ళగా సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. గమనించిన తల్లి కేకలు వేయడంతో ఆసుపత్రి సిబ్బంది బయటకు తీసి ప్రథమ చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలించారు. విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రమాకాంత్ వివరణ కోరగా పెద్దపల్లి హాస్పిటల్ కు నేషనల్ టీం పరిశీలనకు రావడంతో టాయిలెట్స్ మూసివేశామని, ఆసుపత్రి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంకు మూత తెరిచి ఉండడంతో ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈరోజు పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో వెనకాల ఇక్కడ మా దగ్గర అటెండ్ అయిన పేషెంట్ అటెండర్ల వాళ్ళ బాబు 8 సంవత్సరాల బాబు వెనకాల ఉండి అక్కడ చివరిలో ఉండి సెప్టిక్ ట్యాంక్లో పడిపోవడం జరిగింది. అది మేము కొంచెం ఈరోజు మాకు నేషనల్ ఇన్స్పెక్షన్ ఉంది, టీం ఉంది అని వాళ్ళు తీయడం జరిగింది క్లీన్ పర్పస్. ఈ టైంలోనే వాళ్ళ మదర్ అటువైపు బాబుని తీసుకెళ్ళిందంటే లాక్టన్ పర్పస్. సో ఆమె మళ్ళీ ఇటు వచ్చేలోపు బాబు లేడు. ఆమె మాకు వెంటనే ఇన్ఫామ్ చేసింది, ఇట్లా కనబడతాడు అందులో చెప్పబడిపోయింది అన్నట్టుగా. వెంటనే మా వాళ్ళు వెళ్ళి మేము అన్నీ చేసి అందులో ఉండడానికి తీసినాము. అతని కొన ప్రాణంతో ఉండే వెంటనే ఇమ్మీడియట్గా మేము అంతా అతనికి అన్నీ చేసి కొంచెం వరకన్నా ఆయన స్టెబిలైజ్ చేసి ఇంకా ఉంది అతనికి మనకు మా ప్రయత్నం అంతా మేమంతా చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము కరీంనగర్ షిఫ్ట్ చేసాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ విషయం ఇలా జరిగిందని చెప్పాము వెంటనే మేము. సో నేను కూడా కోరుకునేది ఏంటంటే అందరినీ ఆ బాబు బతకాలి అని కోరుకోవాలని, అతనికి మేము పూర్తిగా మా వంతు మేము ఎంత చేయాలో అంత చేసినాము. సో ఆయన బతకాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా అందరూ ఆ విధంగా చెప్పే దానికి ఈరోజు మాకు నేషనల్ టీం ఒకటి ఇన్స్పెక్షన్ ఉంది. సో ఆ బ్లాక్స్ ఉన్నాయి కొన్ని చోట్ల లాట్రిన్లలో వాటిల్లో, ఆ క్లీనింగ్ పర్పస్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఈ టైంలో అది జరిగింది. సరే అవన్నీ వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మేము కొంచెం బాబు గురించి నేను అంతా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే బాబు గురించి నేను కొంచెం ఫాలోఅప్లో ఉన్నాను. సో ఇంకేమన్నా నేను తర్వాత మళ్ళీ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా పక్కకి వెళ్ళడం వాళ్ళు అన్నీ ఒకటేసారి జరిగింది. ఆ సమయంలో అది జరిగింది. అంటే ఇప్పుడు బహిర్భూమికి తీసుకెళ్ళిందని అంటున్నారు కదా, బహిర్భూమి కూర్చునేటప్పుడు మరి సిబ్బంది ఎవరు చూడలేదా అసలు? అటువైపు వాళ్ళు లేరు, వాళ్ళు ఎటువైపు క్లీన్ చేసుకుంటున్నారంట. ఈ బ్లాక్స్ వైపు ఇటు ఆమె వెనకాల ఎక్కువ వెళ్ళింది. అప్పటికే బాలు పడి 30 నిమిషాలు అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఆమె చెప్పిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము అందరం అక్కడ ఉన్నాం. కానీ బాబుని తీయడానికి కొంచెం టైం పట్టింది. అవన్నీ అందులో చూసి అది అందులో లోపల ఉండి అతను అట్లా ఆ విధంగా చెప్పారు. మేము కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. అట్లేం లేదు ఉంది, కానీ అయినా ఎందుకైనా మంచిది ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే మేము పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ చేయడం. సార్ ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ ఉన్నాయి సార్, బయటకి వెళ్ళాల్సి వచ్చారు. అది మాకు కూడా అంత ఐడియా లేదు. మరి బాబు ఆల్రెడీ మేము చెప్పినా కూడా లోపల బాత్రూమ్స్ ఉన్నా కూడా వాష్రూమ్స్ ఉన్నా కూడా మరి ఎందుకు తీసుకెళ్ళిందని ఇంకా మేము పూర్తిగా ఆమె కూడా అడగలేదు. సో తర్వాత అన్ని విషయాలు తెలుసుకోవాలి. మాకు అన్ని ఇన్స్పెక్షన్ ఉన్నాయి, అలాగే అన్ని బాత్రూమ్స్ అన్ని క్లాగ్లో ఉన్నాయి కాబట్టి అది క్లీన్ కొరకు ఓపెన్ చేయాలి. సిబ్బంది ఉండాలి సార్ అక్కడ.